యాక్చువల్గా సినిమాలు పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు కానీ ఏదైనా టికెట్ల విషయంలో కానీ ఎక్స్ట్రా బెనిఫిట్ షోలో కానీ ఎప్పుడు ఎక్కడ ఇబ్బంది రాలే. లాస్ట్ టైం పుష్ప రిలీజ్ అయినప్పుడు చిన్న ఇన్సిడెంట్ జరిగింది, టికెట్ రేట్లు పెరిగిపోయి అనే ఇష్యూలో ఒకటి. కానీ ఒక చిన్న ఇన్సిడెంట్ థియేటర్ దాటడం వల్ల ఇప్పుడు టికెట్ రేట్లు అండ్ బెనిఫిట్ షోల మీద తెలంగాణ ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకునేదాన్ని వెయిట్ చేస్తూ ఉన్నారు. సంక్రాంతికి వచ్చే 3 సినిమాల్లో ఇప్పుడు బాలకృష్ణ గారికి అంత అవసరం లేకపోవచ్చు, అసలు వెంకటేశ్వర సినిమాకి అసలు అవసరం కావచ్చు. ఎక్కువ అవసరం ఉన్నది ఫస్ట్ గేమ్ చేంజర్కి. గవర్నమెంట్ ఎలా ఉండబోతుంది, మీకు ఎలా ఉంది? అదే సార్, యాక్చువల్లీ మొన్న జరిగిన ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ మూలాన గవర్నమెంట్ ఒక స్టాండ్ తీసుకున్నారు. సో అందుకని అట్లాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా చూసుకుంటామని ఒక గవర్నమెంట్కి ఒక భరోసా ఇచ్చి ఇప్పుడు గేమ్ చేంజర్ లాంటి బడ్జెట్ సినిమాలకి కొంచెం ఆ రేట్లు వస్తేనే హెల్ప్ఫుల్. ఎందుకంటే ఒక ఒక రెగ్యులర్ రేట్తో ఒక సినిమా సూపర్ హిట్ అయితే వచ్చే రెవెన్యూ మేము పెట్టిన ఖర్చుకి సరిపోదు. సో అందుకని రేట్స్ అడుగుతాం. ఆ రేట్స్ ఆ స్పాన్ సినిమాలకు కొంచెం అవసరం కాబట్టి కొంచెం ఇవాళ రేపు దిల్ రాజు గారు వెళ్ళి గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేయబోతున్నారు, కొంచెం కన్సిడర్ చేస్తే బాగుంటుందని అందరం హోప్. ఏపీ గవర్నమెంట్ ఆల్రెడీ 2 సినిమాలకి ఇచ్చేసింది జీవోలు అన్నీ కూడా. వెంకటేష్ గారి సినిమాకి అడిగినట్లేరు, అది రెగ్యులర్ ఫార్మేట్లో లేదు. వెంకటేష్ గారి సినిమా కూడా అడిగారు, అది ఇవాళ రేపు వస్తుంది. అది నెక్స్ట్ వీక్ రిలీజ్ కాబట్టి అది కొంచెం రేపు డిలేగా వస్తుంది. ఇవాళ కానీ రేపు కానీ వచ్చేస్తుంది. ఏపీ గవర్నమెంట్తో అయితే సఖ్యతగానే ఉన్నారు, ఇక్కడ గవర్నమెంట్ కూడా సఖ్యతగానే ఉన్నారంటారా? ఇక్కడ గవర్నమెంట్తో కూడా చాలా సఖ్యతగా ఉన్నామండి సార్. అసలు ఏం మొన్న ఒక చిన్న అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది అంతే తప్పితే దానికి సినిమాలకి గవర్నమెంట్కి ఏం సంబంధం అండి. ఏదన్నా వీ ఆల్వేస్ కో ఎగ్జిస్ట్ కదా గవర్నమెంట్ సినిమాతో. ఏదైనా వీఆర్ వన్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ ద స్టేట్. మా గవర్నమెంట్ సపోర్ట్ ఎప్పుడు కావాలి, వీ ఆల్వేస్ కో ఎగ్జిస్ట్ కదా. గవర్నమెంట్తో మాకేం ఉంటుందండి, ఆయన గవర్నమెంట్తో ఉంటే ఏం డిస్కషన్. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మీటింగ్ జరిగింది ఇండస్ట్రీ పెద్దలందరూ, అందులో మీరు కూడా వెళ్ళారు. ముఖ్యమంత్రి గారు ఏ విధంగా మాట్లాడారు, ఇండస్ట్రీ నుంచి ఏ విధంగా రియాక్షన్ ఇచ్చారు? ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఆయన చాలా మంచి స్టేట్మెంట్ చెప్పారు. నేను ఫార్మా ఇండస్ట్రీని, ఐటీ ఇండస్ట్రీని హైదరాబాద్కి ఎలా చూస్తానో సినిమా ఇండస్ట్రీని కూడా అంతే ఇంపార్టెంట్గా చూస్తాను. అలానే మేము ఆ గవర్నమెంట్ చేసే చాలా యాక్టివిటీస్ మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, అవన్నీ మీరు కూడా మీ ద్వారా ప్రమోట్ చేయండి, ఎందుకంటే మీరు ప్రమోట్ చేస్తే ఇంకా బాగా వెళ్తాయి ఇవన్నీ అని చెప్పి ఆయన చెప్పారు. సో ఆయన అంత సపోర్ట్ చేస్తాను ఇండస్ట్రీ, కానీ అంత ముందుకు వచ్చిన తర్వాత మేము ఆ రోజు అందరూ టికెట్ రేట్ల గురించి వెళ్ళారు అనుకుంటారు, కానీ టికెట్ రేట్ల గురించి వీటి గురించి కదా. ఫ్యూచర్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఒక యాక్టివ్ ప్రొడ్యూసర్ ఎఫ్డీసీ చైర్మన్ అయ్యారు. సో ఆయన ద్వారా అందరం వెళ్ళి సీఎం గారిని కలిసి వచ్చాము అంతే తప్పితే వేరే మీటింగ్ ఏం లేదు. ఆయన హీ వాజ్ వెరీ క్లియర్. సార్ చెప్పింది మాకు అంత పెద్ద మాట చెప్పారు మాకు. ఫార్మా ఇండస్ట్రీ, ఐటీ ఇండస్ట్రీ సిటీకి ఎంత తెలంగాణకి ఎంత ఇంపార్టెంట్, సినిమా ఇండస్ట్రీ కూడా అంత ఇంపార్టెంట్, నేను అంత ఈక్వల్గా చూస్తాను మిమ్మల్ని కూడా. సో అసలు ఎప్పుడైనా మీకు ఏం కావాలన్నా తప్పకుండా అడగండి అని చెప్పారు ఆయన. టికెట్ల విషయం కానీ బెనిఫిట్ల విషయం ఏ డిస్కషన్ కూడా రాలేదు అక్కడ. అదే అంటాను కదా, అవన్నీ చిన్న చిన్న విషయాలు. ఏ సినిమాకి ఆ సినిమాకి జనరల్గా వెళ్ళారు. ఇది జనరల్ తెలంగాణ స్టేట్కి సినిమా ఏం చేయగలుగుతుంది, సినిమాకి తెలంగాణ స్టేట్ ఏం చేయగలుగుతుంది అన్న హై ఎండ్ డిస్కషన్ అది. సో ఈ టికెట్ రేట్ల ఇష్యూస్ అన్నీ రాలేదు అసలు.